లోకేష్ ప్రపంచం అంతా తిరిగి వస్తున్నారు పెట్టుబడుల కోసం, తప్పులేదు, అది అవసరం, రాష్ట్ర భవిష్యత్తుకి చాలా కీలకం. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పారిశ్రామికవేత్తలు ఏది అడిగితే అది ఇవ్వడం ద్వారా వాళ్ళని ఆకర్షిస్తున్నారు. మనం గనక పెట్టుబడి పెట్టాలంటే ఆంధ్ర కరెక్ట్ అన్నటువంటి రూట్లోకి తీసుకురాగలుగుతున్నారు. వెరీ గుడ్. ఇదే సందర్భంలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఈ 3 చోట్ల ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించిన అసోసియేషన్స్తో కూర్చుని అక్కడికి వెళ్ళి కూర్చుని లేదా వాళ్ళని ఇక్కడికి పిలిచైనా సరే కూర్చుంటే వాళ్ళల్లో 60-70% మంది మనోళ్ళే ఉంటారు, తెలుగోళ్ళే ఉంటారు, మన రాజకీయ పార్టీల అనుబంధమైనటువంటి నాయకులే ఉంటారు. అయ్యా ఆంధ్రాలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, మీరు ఏ పార్టీ అనేది మాకు సంబంధం లేదు, ఇక్కడ రూపాయికొద్దు, వాళ్ళకి 5 లక్షలకో 10 లక్షలకో స్థలం ఇవ్వండి, ప్లేసెస్ చూపించండి, రాయలసీమ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర దాకా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోమనండి, విద్యుత్ తక్కువకి ఇవ్వండి, ట్యాక్సెస్ తగ్గించండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోమని చెప్పండి. ఇది కనుక చేస్తే 10th క్లాస్ ఇంటర్మీడియట్ లోపు చదివే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నెంబర్ 1. రెండవది పారిశ్రామిక ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. తమిళనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వల్లనే ఎక్కువ లాభం ఉంటుంది. హైదరాబాద్లో జీడిమెట్ల అవన్నిటి సక్సెస్ అయింది ఎంఎస్ఎంఈలే. బెంగళూరులో కూడా ఎంఎస్ఎంఈలు ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ఇవి మనకి ఆదాయం తెచ్చిపెడతాయి, ఉపాధి వస్తాయి, మార్కెట్ డెవలప్మెంట్కి ఉపయోగం ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉంది, మనదంతా కోస్తా తీరం, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడేది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ హబ్ ఇది. కాబట్టి లోకేష్ గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది.